Namaste, welcome to Khadri News. कल्ला नाइरो कल्ला सामी रेडी चलो आवाज मंदर कर लो ला అల్పంగా దేవుడు आवाज सामी कल्ला ने मंदर कल्ला सामी यार कल्ला ला मंदर मैडम Thank you.
స్వస్థ చూడండి. ఇప్పుడు నవగ్రహాలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుల్ని ఆవాహనం చేసుకున్నాం. ఫస్ట్ ఓం శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవతాభ్యో నమః. సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాదే భవే భవస్వ భవోద్భవాయ నమః. వామదేవాయ నమో. జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో. రుద్రాయ నమః కాలాయ నమో. ఫలవికరణాయ నమో ఫలవికరణాయ నమో. ఫలాయ నమో ఫలప్రమదనాయ నమః. సర్వభూత నమనాయ నమో మనోన్మనాయ నమః. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యస్తర్వసర్వేభ్యో నమస్తేస్తు రుద్రోభేభ్యః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. శ్రీ వరాయ శ్రీ ఉమామహేశ్వరాయ ఆవాహనం ఆసనం ఆచమనీయం పాద్యం అర్ఘ్యం సమర్పయామి. అతా గౌరీ గౌరీమాయ చక్షుచ్చేకపదే ద్విపదే స్థాతిస్పదే అష్టాపదే నవపదే భవూషే శాస్త్రాక్ష ప్రమేమ్యామన్. ఓం కాత్యాయని కాలహంద్రే కమలాక్షా నిషేవిత తాంబూరపూర్వే దాడిమి కుసుమప్రభ. ఓం భూః ఓం భువః ఓం శుభః ఓం భూర్భువస్వ. దాక్షాయని శ్రీ పార్వతీదేవీ దేవతాభ్యో నమః. ఆవాహనం ఆసనం ఆచమనీయం అర్చనం అర్ఘ్యం పాద్యం ఆవాహనం సమర్పయామి. ఓం అసనేదే మనస్పా చక్షుప్ర ప్రాణ మిహనో దేహగోహం సృష్టి అమృతం వై ప్రాణ అమృతమాపహ ప్రాణానేవ ఉపే ఆవాహితో మనిశ్చేస్తుం శుద్ధిర్దేవార్దే ఆరాధం మాం గృహాణమహేశ్వర. ఇప్పుడు స్వామివారికి జీలకరాభిలం ముహూర్తం. ఓం స్వస్తిష్టాస్త్రాణం దురదైవత్యానాం పురోహోదాంధ్రషాతరపాశవాని సమీరమైశ్వరాణం ఆయుష్మదకమలాసనస్య సకల నివారణ పారాయణస్య శ్రీలక్ష్మీనారాయణస్య ఆద్యంద్రస్య గౌరీమనోల్లభస్య సర్వపదాయకస్య పుష్పదాయకస్య సత్యచంద్రస్య హరిశ్చంద్రస్య తేజస్వినాసుందరాస్య శ్రీరామంద్రస్య ప్రజ్ఞాగృహమండలీకమార్తాండస్య మార్కండేయస్య తపోనిష్టావశిష్టస్య పూర్వాసవీరస్య కులదూర్యస్య కార్తవీర్యస్య అంభోనేతిమ్రకుంభరస్య అపారావారాపారావారస్య శ్రీశైల సువేల కైలాసాదీనాం శైలానాం అమంతబిందుదాదీనాం చింతామణీజనకౌస్తవాదీనాం మనీనాం కామదేవప్రదీనాం ధేనూనాం యమనిమానాత్యాష్టాంగయో. సమర్పయామి. హిరణ్యగర్భాయ నమః. సర్వోపచారకదలీవరణాలికే నమః. నైవేద్యాన్ని సమర్పయామి. హిరణ్యగర్భగత్వస్తం ఏమభీజం విభావదో అనంత పుణ్యపరదం అదశ్యాంత్యం ప్రయశ్చమే. లోపలికి పెట్టి
మహామంగళ తీసుకోవా చేయండి ఈ పక్కకి వెళ్ళిపోవాలి అందరూ ఎదురుగా అందరూ కనపడలేదు దేవుడు శివేన సహమోదనే త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చ శియాజితం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ప్రణమామి సదా శివలింగం ప్రవరాచితలింగం కరుణాకరలింగం వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సుగంధ సులేపితలింగం బుద్ధి వివర్త కారణలింగం వందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనక మహామణి పూజ తత్ప్రణమామి సదా శివలింగం సేవితలింగం భావై భక్తి దేవతలింగం తత్ప్రణమామి సదా శివలింగం లింగం సర్వసముద్భవకారణలింగం ఓం తారకాయ నమః ఓం శ్రీ పరమేశ్వరాయ నమః అష్టోత్తర శతనామావళి పత్రపుష్ప పూజా సమర్పయామి నామ పూజాం సమర్పయామి ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి స్వామినః ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణువే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం శంకరాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః అనంతాయ నమః పురుషోత్తమాయ నమః ఓం చారవిక్రమాయ నమః ఓం రుద్రాయ నమః రుద్రాయ నమః ఓం ప్రజాపతయే నమః ఓం హిరణ్యరేషితే నమః ఓం
ఓం శివాయ శంకర ఓం శివాయ శంకర ఓం శివాయ శంకర ఓం శివాయ శంకర ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర ఓం శివాయ శంకర ఓం శివాయ శంకర ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర 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 ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ ఓం శివాయ శంకర హర హర శంకర హర హర శంకర హర హర శంకర ఓం శివాయ శంకర ఓం శివాయ శంకర ఓం శివాయ శంకర రబ్బర్ ఉంది చూడండి రబ్బర్ బ్యాండ్ ఇప్పుడే మొదలు పెట్టేస్తారా ఆర్తులు ఆర్తులు అయిపోయినాయి शेखरं चन्द्रबिम्बं गन्धं गं दीर्घकायं विकृतनकमुखं चोद्वं वासरं भीमरूपं लुं 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 लुण्डमालं रवितमनियतं ताम्रलेखं बालनीलं प्रणमत सततं भैरवं क्षेत्रपालं सं सं शं सिद्धियोगं सकलगुणमुखं देवदेवं आनादं त्रिजशलटलटं कामगर्वापहारं रुद्राय माताय रुद्राय नमो नमः हर 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 महादेव हर 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 महादेव ओम शिवोहम रुद्रनामं भजेऽहम्
जरा बाजू का जो नहीं तो उधर पिचक जाओ बैग पिचक जाओ अच्छा हो तो जरा बात ఇచ్చినావు కదా వచ్చేసి पिचक हो ముందర ఉండు పాంప్లెట్ ఇస్తాను అగ్గే ఇస్తా అంటే మనకి आएगा मैं भाई हटो సైడ్ రా భాయ్ बाजू का रे हमें बाजू का जरा भैया दिखते नहीं నమస్కారములు. ఈరోజు ప్రచార నిమిత్తం 17వ వార్డుకు రావడం జరిగింది. ఈడొచ్చిన తర్వాత ఈ ఆదరణ చూసి ఈరోజు శంకారావం పేరుతో కదిరికి నారా లోకేష్ గారు వచ్చినారు. ఆయన చెప్పిన మాటలన్నీ తప్పుడు అని, అన్ని చెప్తున్న కథనాలని అవి నెరవేరవు. కాబట్టి ఇదే నిజమైన పార్టీ, ఇదే నిజమైన ప్రభుత్వం, సంక్షేమం ఈ ప్రభుత్వంతోనే జరుగుతుందని ప్రజలు గ్రహించి మాకు ఈ ప్రకారంగా హారతి పట్టినారు. దీనికి ఇదే ఎగ్జాంపుల్. కాబట్టి లోకేష్ చెప్పిన తప్పుడు కథనాలు, తప్పుడు మాటలకి ప్రజలు నమ్మవద్దు. స్పెషల్గా ఈ రాష్ట్ర ప్రజలు, కదిరి నియోజకవర్గ ప్రజలు నమ్మరని ప్రతి ఒక్కరికి తెలుసు. తెలియకున్నా కానీ తెలుసుకోండి. నారా లోకేష్ గారు వచ్చింటే ఈరోజు ఈ సభ వెలవెలపోయింది. ఈడ చూడండి, ఒక వార్డులో వస్తే 2000 మంది ఉన్నారు. ఈడ వార్డులో ఉండేదే 2200, దాంట్లో 2000 మంది వచ్చేస్తున్నారు. ఇంకా లోకేష్ సభకైతే ప్రజలే లేరు. ఇదే దీనికి నిదర్శనం అనేది ఇంకొకసారి చెప్పనవసరం లేదు. కాబట్టి రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు మీరందరూ ఓటు వేసి జగన్ని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుని నన్ను అసెంబ్లీకి మరియు శాంతమ్మక్కకు పార్లమెంట్కి పంపాలని మిమ్మల్ని అందరినీ నేను మనవి చేసుకుంటున్నాను.
కొంచెం దగ్గర నిధి ఏర్పాటు చేస్తున్నాడు. గత 5 సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. అందరినివా ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నారు, ఒక తట్ట మట్టి ఎత్తలేదు. హెచ్ఎల్సి ఆధునీకరణ చేస్తున్నారు. ఒక సమస్యల్ని చర్చించుకుంటూ పోతా ఉంటే కేంద్ర పాలిత ప్రాంతాలైనటువంటి ఈ మన భారతదేశంలో కేంద్ర పాలిత ప్రాంతాలైనటువంటి కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఆ రాష్ట్రాలకు వర్తింపజేసిన హక్కులను ప్రతి రాష్ట్రంలోనూ అవలంబిస్తే ఈ దేశం సస్యశ్యామలమవుతుంది. ఎందుకంటే సవతి తల్లి ప్రేమ మాదిరి ఉంది. మన ఆంధ్ర రాష్ట్రం ఈరోజు ఎంత వెనకబడి ఉందో మనం ఊహించలేము. అటువంటి పరిస్థితుల్లో మనం దిగజారిపోయినాము. తాయిలాలు చూపించి ఈ యొక్క ప్యాకేజీలు ఇచ్చి మనల్ని మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాలను మనం ఎన్నటికీ సహకరించకూడదనేది నా యొక్క ఆలోచన. కదిరి క్రైస్తవ సమాక్ష తరపున మీ అందరికీ హృదయపూర్వకంగా మా వందనాన్ని తెలియజేస్తున్నాం. పేరు సర్వేశ్వరరావు. కదిరి నియోజకవర్గానికి సంబంధించి పాస్టర్ల యూనియన్ ప్రెసిడెంట్గా నేను 5 సంవత్సరాలుగా బాధ్యతలు నేను నెరవేర్తిస్తున్నాను. గతంలో చాలాసార్లు సార్తో కలిసి ర్యాలీలు చేయటం, ఇలాగూ సమావేశాలు సమీక్షలు నిర్వర్తించడం జరిగింది. ఈ విధంగా మీతో కలిసి మాట కలిపి, అడుగులు కలిపి, భుజం కలిపి, కదం తొక్కి కార్యోన్ముఖులై ఈ పనిని కొంతవరకు ముందుకు తీసుకెళ్లే దానిలో మమ్మల్ని కూడా భగవంతుడు మనమందరం కలిసి ఇన్వాల్వ్మెంట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే మాకు సంబంధించి ఇప్పుడు లెంట్ డేస్ ఉపవాస దీక్షలు జరుగుతున్నాయి. పెద్ద చర్చికి సంబంధించిన పెద్ద పాస్టర్ గారిని, అక్కడున్న కమిటీ వారిని, ఎల్ఐసి చర్చి పక్కన ఉన్నటువంటి పాస్టర్ గారిని, అక్కడున్న కమిటీ మనలో ప్రతి ఒక్కరికి ఒక తపన ఉండేది. ఎందుకంటే ఒక అందరూ కలిసికట్టుగా దేశ విద్రోహ శక్తులకి వ్యతిరేకంగా పోరాడే ప్లాట్ఫామ్ కావాలి. ఆ యొక్క ఆలోచనతోనే వాళ్ళకి అర్థమైన సామాజిక సంస్థలు కానీ రాజకీయ పార్టీలు కానీ అటాచ్మెంట్స్ ఏర్పరుచుకొని సంబంధాలు పెట్టుకొని ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఉద్దేశం అందరిది ఒకటే. ప్లాట్ఫామ్స్ వేరేగా ఉండొచ్చు కానీ ఉద్దేశం ఒకటే. ఆ ఉద్దేశాన్ని రాజకీయ పార్టీల పరంగా కొన్ని విభేదాలు ఉండొచ్చు. కార్యాచరణకి సంబంధించిన పద్ధతులకు సంబంధించిన విషయాలు విభేదాలు ఉండొచ్చు. కానీ ఉద్దేశం మాత్రము, ఆలోచన మాత్రము ఒకే విధంగా ఉంటుందని నా యొక్క అభిప్రాయం. రాజ్యాంగ ప్రియులు మరి ముఖ్యంగా డెమోక్రసీ మరియు సెక్యులర్ వాల్యూస్ని కాపాడుకోవాలనే ఆకాంక్ష ఉద్దేశాన్ని ఒక జీవిత లక్ష్యంగా పెట్టుకొని ప్రయత్నించిన వాళ్ళు మనమందరం. ఎన్ఆర్సీ మూవ్మెంట్ అయినా కానీ సిఏ మూవ్మెంట్ మనందరూ కలిసి పనిచేశాం. ఇక రాజ్యాంగ పరిరక్షణ వరకు చేసినటువంటి భారతదేశంలో ఈనాడు మతోన్మాద రాజ్యం, మతోన్మాదులు ఈ దేశాన్ని ఏలుతూ ఈ దేశాన్ని భారతదేశ లౌకిక రాజ్యాన్ని భారతదేశ గణతంత్ర రాజ్యం కాకుండా భారతదేశం యొక్క మతరాజ్యంగా స్థాపించాలని చెప్పేసి మతరాజ్యం వైపు ఈ దేశం ఈరోజు పరుగులు పెడతా ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి 80% జనాభా ఎవరైతే ఉన్నారో మనం తినే తిండి మీద ఆంక్షలు పెడతా ఉన్నారు, మనం కట్టే బట్ట మీద ఆంక్షలు పెడతా ఉన్నారు, మనం మొక్కే దేవుడి మీద ఆంక్షలు పెడతా ఉన్నారు.
ఈ దేశంలో నువ్వు మొక్కడానికి ఏ దేవుడు కూడా లేడు, మేము చెప్పిన దేవుడినే మేము మొక్కాలని చెప్తా ఉన్నారు. ఈ దేశంలో మీరు ఉండాలంటే మేము ఏదైతే రాజకీయ పార్టీని బలం చేస్తామో ఆ రాజకీయ పార్టీకే మీరు ఓటేయాలని చెప్పేసి మనల్ని మానసికంగా శారీరకంగా వేధిస్తూ మన ఆస్తులు కూడా దోచుకునే క్రమంలో ఈరోజు ఉన్నటువంటి మతోన్మాద బీజేపీ ప్రభుత్వం విజయవంతమైందని చెప్పేసి మనం తెలుసుకోవాలి. అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీలుగా మత మైనారిటీలుగా ఉన్నటువంటి క్రిస్టియన్లు కావచ్చు, ముస్లింలు కావచ్చు, అలాగే కులపరంగా దళితులు కావచ్చు, ఎస్టీలు కానీ బీసీలు కానీ ఒక్కొక్కరికొకరు విభజించు పాలించు అనే క్రమంలో ఈ దేశంలో ముస్లింలకు క్రిస్టియన్లకు పెడతారు గలాట, దళితులకు బీసీలకు పెడతారు గలాట, ఇంకో చోట దేవుడి పేరు చెప్పి గలాట పెడతారు, ఒక చోట రిజర్వేషన్ల పేరు చెప్పి గలాట పెడతారు, ఇంకో చోట కులం పేరు చెప్తా ఉన్నారు. ఈ దేశంలో గలాట్లు పెట్టడానికి, గొడవలు సృష్టించడానికి, మత ఘర్షణలు లేపడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఏవైతే అస్త్రాలు బలంగా ఉన్నాయో ఆ అస్త్రాలన్నింటినీ కూడా వాడుతూ ఉంది ఈరోజు భారతీయ జనతా పార్టీ. మనం చేస్తున్న ఈ కార్యాచరణ ఇలాంటి సమృద్ధి ఉండదు. చిత్తశుద్ధితో ఐకమత్యమే మహాబలం, ఐకమత్యమే మహాబలం. మతోన్మాద శక్తులు ముస్లిములు, క్రైస్తవులు, దళితులు, గిరిజనులు, ఆదివాసులు, మహిళలు, పసిపిల్లలు అది చూడకుండా తమ లక్ష్య సాధన కోసం చేస్తున్న అఘాయిత్యాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు, హత్యాకాండలు అందరికీ తెలిసిన విషయమే. అలాంటి సమయంలో మనమంటే ఎవరు? ముస్లిములు, క్రైస్తవులు, దళితులు, గిరిజనులు, ఆదివాసులు, భారత లౌకిక రాజ్యాంగాన్ని కాంక్షించేవాళ్ళు, దేశ సమైక్యతను ఆశించేవాళ్ళు, ప్రజా శ్రేయోభిలాషులు అందరూ కలిసి మతోన్మాద శక్తిని, ఆ శక్తి ఏమిటి? ఇప్పుడు బీజేపీని ఓడించకపోతే మన ఉనికి ప్రమాదంలో ఉంది. ఆరాధనాలు ఉండవు. మణిపూర్ దేవుని పేరుతో దేవుని మోసం చేసే రోజులు, మతం పేరుతో మంటలు లేపే రోజులు ఈ దేశంలో 77 సంవత్సరాలుగా కుల పార్టీలు, మత పార్టీలు, మరి పాలక వర్గాలు, మరి ఫ్యాన్సిస్ట్ గవర్నమెంట్లు ఈ భారతదేశాన్ని, భారత రాజ్యాంగాన్ని తూట్ల పొడుస్తూ అనేక సందర్భాల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ కాకుండా చేయాలని చెప్పేసినటువంటి మతోన్మాద శక్తులకు 77 సంవత్సరాలుగా మనం ఓట్లేస్తున్నామా లేదా? రాజ్యాంగ పరిరక్షణ ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క ఏదైతే ఆర్గనైజింగ్ ఉందో మరి మహిళలకి రక్షణ కావచ్చు, విద్యారంగం కావచ్చు, మరి అలాగే వ్యవసాయ రంగం కావచ్చు, ఆర్థిక విధానాలు కావచ్చు, ఉద్యోగ కల్పన కావచ్చు, కార్మిక సంక్షేమం కావచ్చు, ప్రభుత్వ రంగ బలోపేతం కావచ్చు, రిజర్వేషన్లు, వక్ ఆస్తుల పరిరక్షణ కావచ్చు, చట్టబద్ధత పాలన కావచ్చు, రాష్ట్ర ప్రయోజనాలు కావచ్చు, ప్రాంతీయ ప్రయోజనాలు కావచ్చు, మన కదిరి ప్రాంత ప్రయోజనాలు కావచ్చు, మరి పర్యావరణ పరిరక్షణ కావచ్చు, మరి ఇదంతా కూడా పొందుపరిచారు. ఏదైతే గత 10 సంవత్సరాల నుండి ఈ దేశ మూల నివాసుల మీద జరుగుతున్నటువంటి కుటిల కుతంత్రాలు, హత్యలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు, దోపిడీలు మరీ ఎక్కువవుతున్నాయి. మరి దీంట్లో పొందుపరిచినటువంటి ప్రతి ఒక్క సారాంశము కూడా నిజమైనటువంటి వాస్తవీకరణలో జరుగుతున్నటువంటి అవస్థ మనకు తెలిసినటువంటి పని. ఇది ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.